ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గొర్రెల సూర్య గత 320 రోజులుగా నిత్యం 300 మందికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఆయన డొక్కా సీతమ్మ కోసం చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రణస్థలం మండల జనసేన పార్టీ యువజన నాయకులు గొర్రెల సూర్య తెలిపారు. ఇంత చేసినా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి గుర్తింపు లేకపోవడం కొంత బాధాకరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానంతో నేను ఉచిత అన్నదానం కొనసాగిస్తున్నా అంటూ గొర్రెల సూర్యతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా నిలిచిన డొక్కా సీతమ్మ ఆశయాలను శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి గొర్రెల సూర్య అయితే ఇది కొనసాగిస్తున్నాం చెప్పొచ్చు. అయితే దాదాపుగా 320 రోజులు అయితే ప్రస్తుతానికి ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగింది. దాదాపుగా నిత్యం అన్నదానం అంటే పేదలు, అదేవిధంగా నిరుపేదలు, పాదచారులు ఎవరైనా అన్నం లేకుండా వాళ్ళు ఉండిపోయిన వాళ్ళకందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేసి ఈ యొక్క పేదలను కడుపు నింపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనతో పాటు గొర్రెల సూర్య ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పండి. మీరు జనసేన పార్టీలో కార్యకర్తగా ఉన్నారు, ఇది ఎలా ముందు తీసుకుపోతున్నారు? ఏ ఆశయం ఉంది? నేను పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారండి జనసేన పార్టీ. ఆ పార్టీ తరపు నుంచి నిరంతరం కష్టపడుతూ ఉన్నాను 10 సంవత్సరాల నుంచి. చాలా మన జీవితం కన్నా మన కుటుంబం కన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమని ఈ పార్టీకి ఇటువంటి సేవలు అందిస్తున్నాను. ఎటువంటి సమస్యలు నా దగ్గరకు వచ్చినా సరే నేను నా వంతున ఏదో ఒక కృషి చేసి వాళ్ళకి అండగా నిలబడుతున్నా. ఆర్థిక పరంగా కానీ, ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమం పరంగా కానీ ఈ రోజుకి నేను 320 రోజుల నుంచి డొక్కా సీతమ్మ కార్యక్రమాన్ని రోజుకి 150 మంది నుంచి ప్లస్ ఇస్తున్నాను భోజనం. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రేమని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా ఎన్ని రోజులు? ఈ 320 రోజులు అంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మీ పార్టీ నుంచి మీకు ఏమైనా సానుకూలం సార్? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా 320 రోజులు పెట్టేటువంటి పార్టీ నుంచి మనకి ఎటువంటి సహకారం లేదు. పార్టీ నుంచి కష్టపడుతున్నాం కానీ, బలంగా కష్టపడుతున్నాం కానీ, అందరికీ నిలబడుతున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి మనకి ఒక పిలుపు అనేది రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మనకి భరోసా కల్పించలేదు. ఆయన కోసం పిచ్చిగా అభిమానంతో మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం గురించి ఒకసారి స్పందిస్తే బాగున్నాం. ఆయనకి మనకు పిలుపు ఇవ్వాలి. ఆయన ఇలా కష్టపడండి సూర్య, మీరు ఇలా చేయండి, పనులు ఇలా చేయండి, మన నియోజకవర్గంలో ఎంత బాధ్యతగా కష్టపడండి అని చెప్తే ఇంకా మరి కొంచెం బాధ్యతగా ముందుకు కష్టపడతాం. ఆయన నుంచి ఎటువంటి భరోసా రాలేదు. ఇంకా భరోసా వస్తే కనుక ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువగా కష్టపడతామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటున్నాం. అలాగే నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఎటువంటి నాయకుల నుంచి మనకి ఎటువంటి స్పందన లేదు. నిత్యాంతరం 320 రోజులు ఈ రోజు కూడా రోజుకి 7,000 రూపాయలు ఖర్చు పెట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరికి భోజనం అందిస్తున్నాను. నా వంతు సహకారంగా జనసైనికుడిగా నియోజకవర్గంలో కష్టపడుతున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి భరోసా లేదు. ఆ భరోసా మనకి కల్పిస్తే కనుక మనం ఇంకా నియోజకవర్గంలో కానీ ఇంకా బలంగా కష్టపడతాం. ఎటువంటి వ్యక్తికైనా సరే, సామాన్య వ్యక్తికైనా సరే హెల్ప్ చేసే విధంగా మన కార్యక్రమాలు తీసుకుపోతామని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. ఇది మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి మాకు సానుకూలంగా స్పందించి ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతాం. ఈ అన్నదాన కార్యక్రమం మరింత జనసేన పార్టీతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతాం. నియోజకవర్గ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. నియోజకవర్గ సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే మేము తీసుకెళ్తాం. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టేందుకు కూడా మేము అంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా గొర్రెల సూర్య చెప్తున్న పరిస్థితి. అదే సామాన్య కార్యకర్తగా ఉన్న నేను ఈ జిల్లా సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు కూడా కొంత నాకు సానుకూలంగా స్పందించి నాకు సహకరించాలంటే కూడా ఆయన వేడుకుంటున్న పరిస్థితి. అయితే ఇది ఏదైతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించి దీనిపైన నాకు సానుకూలంగా స్పందిస్తే మరింత ముందుకు పోతామంటూ కూడా ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని మరింత దాదాపుగా ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జనసేన వెంకటరమణ, ఆదాయం తెలుగు, శ్రీకాకుళం.